గోల్డ్ ఆఫ్ కీర్తి నీకోసం మేము తీసుకొచ్చిన. అమ్మయ్య, ఇంత టైం పట్టింది నా బర్త్డే వీడియోని ఎడిట్ చేసి మీకు చూపించడానికి. హలో ఎవ్రీవన్, అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నా. సో ఇంకా నా బర్త్డే రోజు ఎగ్జామ్ అయితే ఉంది. కుకింగ్ అంతా అయిపోయినాక ఇంక ఈవినింగ్ క్లాస్కి వెళ్ళే ముందు నేను ఇంకా బాత్ చేసి ఫేస్కి ఐస్ అప్లై చేస్తున్నా. బికాజ్ నా ఫేస్ చాలా టైర్డ్ అయిపోయింది కుకింగ్ ఆ ప్రాసెస్లో అంతా. సో స్టవ్ దగ్గర అంతసేపు ఉండి కుక్ చేయడం వల్ల ఇంక అట్లా అవుతుంది కదా. సో ఇంకా నైట్కి నా బర్త్డే పార్టీ ఉంది. కంప్లీట్గా ఇంకా రెడీ అయిపోయినాను. ఇంకా కాలేజ్ నుండి రాగానే ఇంకా రెడీ అయిపోయాను. సో నాది పింక్ కలర్ ఫ్రాక్, చాలా బ్యూటిఫుల్ ఉండింది ఫ్రాక్ అయితే. సో ఆ ఫ్రాక్కి తగినట్టుగా మేకప్ వేసాను, అంటే పింక్ పీచ్ కలర్స్ యూజ్ చేశాను నా మేకప్లో. అండ్ వీళ్ళంతా నా ఫ్రెండ్స్ నా బర్త్డేని బ్యూటిఫుల్గా సెలబ్రేట్ చేశారు. వీళ్ళ వల్లే ఆ డే అనేది నాకు చాలా అంటే చాలా హ్యాపీగా ఎండ్ అయింది. చాలా హ్యాపీగా అనిపించింది నా ఫ్రెండ్స్ అందరూ వచ్చినందుకు. ఈరోజు కీర్తి పుట్టినరోజు. ఏమైంది? మళ్ళా రీటేక్ 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 కొత్త కేక్ ఇది కొత్తదా? అందరూ క్లాస్ కొడితే కీర్తి చికెన్ 65 చపాతి. సో నా రూమ్మేట్స్ చాలా హెల్ప్ చేశారు ఆ రోజు కుకింగ్ ప్రాసెస్లో. నేను ఒక 30% చేసింటే రిమైనింగ్ అంతా వాళ్ళే చేశారు. సో నా బర్త్డేకి నేనైతే మటన్ కర్రీ, చికెన్ బిర్యానీ, పన్నీర్ బిర్యానీ అండ్ చికెన్ 65, గులాబ్ జామున్ అయితే చేశాను. అండ్ ఐస్ క్రీమ్ అండ్ కూల్ డ్రింక్స్ కూడా ఉన్నాయి. సో చాలా సాటిస్ఫైయింగ్ అనిపించింది మేము స్వయంగా ఫుడ్ చేసి అట్లా పెట్టడం వల్ల, అంటే బయట నుండి తెప్పకుండా. ఫుడ్ కూడా చాలా అంటే చాలా అమేజింగ్ వచ్చింది, చాలా ఎమ్మీ ఉన్నింది ఆ రోజు. మనకంటూ ఇలా మన కోసం మన బర్త్డే సెలబ్రేట్ చేసే వాళ్ళు లేకపోతే నిజంగానే చాలా అంటే చాలా హోమ్సిక్గా ఫీల్ అవుతూ ఉంటాం. అది నాకు అలాంటి ఫీలింగ్ లేకుండా చేశారు నా ఫ్రెండ్స్ అంతా. చాలా మంచిగా సెలబ్రేట్ చేశారు. లాట్ ఆఫ్ మెమరీస్ ఆ రోజు నాకైతే మాత్రం. ఒక స్పెషల్ డే కదా మనకి బర్త్డే అంటే, అంత స్పెషల్గా ట్రీట్ చేస్తారు, అంత చాలా బాగుంటుంది. నా బర్త్డేని ఇంత బ్యూటిఫుల్గా సెలబ్రేట్ చేసిన నా ఫ్రెండ్స్ అందరికీ, నేను పిలవగానే వచ్చిన వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్. అండ్ మీరు కూడా విష్ చేశారు. సో మీ అందరికీ కూడా చాలా థ్యాంక్స్. ఈ వీడియోని చూస్తున్నట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు కమెంట్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.